పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండు నడిపించునుగాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 22వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 23వ అధ్యాయం చదువుకున్నాం. నీవు ఏలికతో భోజనము చెయ్య కూర్చుండిన ఎడల నీవెవరి పక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపూచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చెయ్యకము. వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినుగా మాట్లాడకము. అట్టివాడు నీ మాటలలో జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజమాడును. ఉపదేశము మీద మనసు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవుల యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయము యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసము తాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయుకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డల ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గమును నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకున్నవాడు పొంచియుండినట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులుగాను చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులే గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షరసముతో ప్రొద్దుపూచు వారికే కదా. కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగాను గిన్నెలో తలతల్లాడుచుండగాను త్రాగుటకు రుచిగా నుండగాను దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైన నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొనవలనని ఉందువు. వాడకొయ్య చివరను పండుకొనవలనని ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకొందువు. ఇంతటితో సామెతల గ్రంథం 23వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన సామెతల గ్రంథం 24వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.